హెల్త్ అండ్ హైజీనిక్ ఫస్ట్ దీంట్లో వచ్చేసి మన మందులు మనం ఎలా వాడుకోవాలా దానికోసం ఒక అవగాహన కోసం మేము వచ్చాం. అంటే మీరు వాళ్ళ డాక్టర్స్ ఇస్తారు ఈ ట్యాబ్లెట్ వాడండి, ఈ మెడిసిన్ వాడండి అనేసి. మీరు దాన్ని కరెక్ట్గా వాడితే మీ హెల్త్ మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అట్లా కాకుండా ఓవర్ డోస్ యూస్ చేస్తున్నారు అనుకోండి, మీ హెల్త్ మీ చేతులను మీరే పోగొట్టుకుంటారు. దానికోసం ఒక అవగాహన కోసం నేను ఇక్కడ వచ్చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలాంటి మెడిసిన్స్ తీసుకోవాలా, ఎట్లా యూస్ చేసుకోవాలో దాని గురించి ఒక అవగాహన కోసం నేను ఇక్కడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ హైజీనిక్ అనమాట. అంటే మన పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దానివల్ల మనకు అనారోగ్యం తక్కువ వస్తుంది. మనం ఈ చెత్త ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల దోమలు ఈగలంతా వచ్చి మనం తినే ఫుడ్ మీద కానీ లేదా మనకు పుట్టడం వల్ల జ్వరాలు మిగతా అనారోగ్య సమస్యలు వస్తాయి. దానివల్ల మనకు హాస్పిటల్ ఖర్చు మిగతా అధిక భారాలు అనేది మన మీద పడుతుంది. అది మనం శుభ్రంగా ఉంచుకుంటే మనకు రోగాలని తక్కువ వస్తాయి, మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ఇది మన చేస్తుంది. అప్పుడు మేము వచ్చి హెల్త్ అండ్ హైజీన్ గురించి చెప్తాం. అంటే ఆరోగ్యం ఎట్లా ఉండాలనేసి. ఇప్పుడు తినిన తర్వాత చేతులు కడుక్కోవడము, అంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మాస్క్ వేసుకోవడం, మళ్ళీ కరోనా పెరుగుతుంది కదా, ఇవన్నీ చేసి మళ్ళీ వచ్చి కూరగాయలు వస్తాయి కదా, అవన్నీ నీట్గా వేడి నీళ్ళలో బాగా కడిగి వండితే బాగుంటుంది. మళ్ళీ ఇవి కాకుండా పరిశుభ్రాలు, నీళ్ళు వర్షం పడినప్పుడు నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు వల్ల దోమలు ఇలాంటివి రాకుండా కొద్దిగా దాని మీద మట్టి పోస్తే దోమలు ఏమి కుట్టకుండా ఈ జ్వరాలు గిరాలు రాకుండా బాగుంటుంది. నీళ్ళు నిలవ ఉండకుండా హెల్త్ అండ్ హైజీనిక్ గురించి చెప్తాను. కరోనా వచ్చింది కదా రీసెంట్గా, దాంట్లో చాలా వేరియేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనం దాని బారిన పడకుండా ఉండాలంటే మాస్క్ అంట, శానిటైజర్స్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేయాలా. బయట నుంచి ఫ్రూట్స్ చేస్తాం కదా, అవి బాగా కడిగి సాల్ట్లో బాగా కలిపి ఫ్రెష్గా తింటే బాగుంటుంది. అంటే ఎలాంటి రోగాలు రావు. డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలా, మాస్క్ వేసుకోవాలి బయట వెళ్ళినప్పుడు. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి డిస్టెన్స్ ఉండాలా. హెల్త్ అండ్ హైజీన్ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నాం. హెల్త్ అండ్ హైజీన్ అంటే మనకి ఆరోగ్యంగా ఉండాలనేసి. మనకి ఇంట్లో బయటికి పోతాం, మళ్ళీ ఇంటికి వస్తాం కదా, బయటికి పోయేప్పుడు ఇంటికి వచ్చేప్పుడు చేతులు నీటికి కనుక్కొని శానిటైజర్ యూజ్ చేయాలి. మళ్ళీ కరోనా వస్తాను కాబట్టి బయటికి పోయేప్పుడంతా మాస్క్ వేసుకుంటే మీకు జాగ్రత్తగా ఉంటుంది. ఇంతకుముందు వ్యాక్సినేషన్ వేసుకున్నారు కాబట్టి మీకు ఏం ఇబ్బంది లేకుండా, మళ్ళీ వ్యాక్సినేషన్ వేసుకునే పని లేకుండా, మళ్ళీ లాక్డౌన్ అవన్నీ రాకుండా మీరు నీట్గా కూరగాయలు అవన్నీ ఇప్పటి నుండి కడిగి పెట్టుకొని వేడి నీళ్ళు మాత్రం తగ్గితే డిసీజులు ఏమి రాకుండా ఉంటాయి. వీడు మట్టిలో నీళ్ళు నిలిచిపోయాయి అనుకో, దాంట్లో దోమలన్నీ వాలి అవన్నీ మీకు వచ్చి కుట్టిన మళ్ళీ డెంగ్యూ మలేరియా అవన్నీ వస్తాయి. అవేం లేకుండా ఇంటి ముందు పరిశుభ్రంగా నీటికి ఉంచుకొని చెత్త అవేమంటే పెరిగేసినారంటే జబ్బులు ఏం రాకుండా ఇంటికి ఉంటుంది. సో కరోనా వస్తుంది కదా, మనం కరోనా వస్తే మాస్క్ వేసుకోవాలి, శానిటైజర్ వేసుకోవాలి, పక్కన ప్లేస్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఈ దోమలు రాకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవాలి. అందువల్ల ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏం లేదు, మేము వచ్చింది హెల్త్ అండ్ హైజీన్ కోసం. మీరు బయట నుంచి కూరగాయలు పళ్ళు తీసుకొచ్చినప్పుడు దాన్ని శుభ్రంగా కడిగి పసుపుతో కడిగి తింటే ఆరోగ్యానికి మంచిది. మళ్ళీ మనం బయట నుంచి ఎక్కడన్నా తెచ్చుకున్నప్పుడు పొలాల నుంచి తెచ్చుకోవడం చాలా బెటర్. ఫార్మర్స్ నుంచి తీసుకోవడం. బయట నుంచి మీరు ఎక్కడైనా తీసుకుంటే అది ఎక్కువ మందులు వేసి పండిస్తూ ఉంటారు. అదే మీరు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకుంటే అది శుభ్రంగా ఉంటుంది. మీరు క్లీన్ చేసుకొని బాగా తినచ్చు, ఆరోగ్యంగా ప్రాజెక్ట్ చేస్తాను హెల్త్ అండ్ హైజీనిక్. దాంట్లో ఏమంటే మన ఇంట్లో కాడ మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఈ పరిశుభ్రంగా లేకపోతే ఈ కీటింగ్లు ఇవన్నీ వచ్చి మన ఆరోగ్యం మనల్ని చుట్టూ మన ఆరోగ్యం మనకి పాడవుతుంది. అదే మనం నీట్గా అవన్నీ పెట్టుకుంటే మన ఆరోగ్యం ఏం కాకుండా అన్నీ పరిశుభ్రంగా ఉంటుంది.